తర్వాత మరి ఇటువంటి కాలంలో రాముని యొక్క నామం పట్టుకోవడం వల్ల మనకి ఏమైనా ప్రయోజనం ఉందా? రాముల వారు సాక్షాత్ చెప్తారు, సీతాపహరణం తర్వాత అడవిలో వారధి కడతారండి సముద్రం మీద. వారధి కడుతున్నప్పుడు బండల మీద రామనామం రాసి వేస్తే బండలు మొత్తం తేలుతూ ఉంటాయి. అక్కడ జాంబవంతుడు పెద్ద మనిషి, నలుడు నీలుడు ఇంజనీర్లు, హనుమంతుడు వీళ్ళందరూ పనిచేస్తూ ఉంటారు. రామనామం రాసి రాళ్ళు వేస్తుంటే తేలుతూ ఉంటాయి. రాముడు చూస్తాడు, అటు ఇటు చూస్తారు, పనేం లేదు కదా అని ఉండబుద్ది కాదు, ఒక రాయి తీసి నీళ్ళు లేస్తారు. రాయి తీసి నీళ్ళు వేస్తే ఆ రాయి ఉండబుద్ది. జాంబవంతుడు చూస్తారు ఈ విషయాన్ని. రాముల వారికి అర్థం కాలేదు. జాంబవంతుని అడుగుతాడు, తాత అసలు ఇది ఏంటిది? మీరందరూ వేస్తున్న రాళ్ళేమో తేలుతున్నాయి, అవునా? నేను వేసిన రాయేమో మునిగింది. దీంట్లో అసలు లోపం మాధుర్యం ఏమున్నది, విషయం ఏమున్నది అంటే, చూడు స్వామి, ఏ రాయి అయితే రామనామం పట్టుకున్నదో ఆ రాయి ఈ సాగరాలని భవసాగరాలన్నిటితో తేలుతుంది. కానీ ఏ రాయి సాక్షాత్తు రాముణ్ణి విడిచిపెట్టిందో ఆ రాయి మునుగకేం చేస్తుంది? ఎవరం రామనామం పట్టుకుంటామో వాళ్ళం ఉద్ధరించబడతాం. రామదాస్ ఇదే చెప్పిండు, తులసిదాస్ ఇదే చెప్పిండు, వాల్మీకి మహర్షి ఇదే చెప్పిండు. ఒక్క రామనామం పట్టుకుంటే తరించిపోతాం. ఆ రాముని వదిలిపెట్టామా, రాముని వదిలిపెడితే వెళ్ళిపోతామండి. మనం ఇంకా పెద్ద మనుషులు ఉంటుండే, అన్నం తిన్న తర్వాత తిని కూర్చొని లేవాలంటే కూడా రామాని దయ అనుకుంటా లేస్తుండే. అడుగడుగున రాముని యొక్క నామం మన జీవితంలో పెన వేసుకొని పోయింది. అట్లా